హాయ్ ఎవ్రీవన్. మనము ఈ రోజు గవర్నమెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఈ మంత్ లో ఎప్పుడెప్పుడు ఉన్న దాని గురించి మనం తెలుసుకుందాము. ఇది న్యూ వీడియో అండి. ఇప్పటి వరకు మనం ఎన్ఎస్టిఐ రామంతపూర్ అండ్ విద్యానగర్ కి సంబంధించిన వీడియోస్ కోర్సెస్ 1 year కోర్సు ప్లస్ 2 year కోర్సెస్ ప్లస్ 1 week కోర్సెస్ కూడా మనం వీడియోస్ చేసుకున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోస్ వీటితో పాటు అంటే ఎన్ఎస్టిఐ విద్యానగర్ రామంతపూర్ వీడియోతో పాటు మనము ఎంప్లాయ్మెంట్ గురించి అంటే గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎందులో ఎన్ని సీట్స్ ఉన్నవి, ఎంత వేకెన్సీస్ ఉన్నవి, ప్లస్ దాని గురించి మన వీడియో అన్నమాట. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ నొక్కితే కనుక నా నోటిఫికేషన్స్ అప్డేట్ మీకు అవుతూ ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే మనం చేసే వీడియోస్ ఏదో టైం పాస్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కాకుండా మన ఎంప్లాయ్మెంట్ గురించి ఈ జనరేషన్ అయినా అవ్వచ్చు, ఫ్యూచర్ జనరేషన్ కైనా కానీ యూజ్ఫుల్ ఉండే వీడియోస్ మాత్రమే మనం చేస్తున్నాము. మీరు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజు మనము చేసే వీడియో ఏంటి అంటే ఏ జాబ్స్ అంటే ఎందులో వేకెన్సీ ఉంది అంటే ఎన్ఎస్టిఐలో అందులో ఎన్ఎస్టిఐలో మనం చేసినప్పుడు 10th వాళ్ళు అందులో చేశారు కోర్సెస్, ఆ తర్వాత ఇంటర్ వాళ్ళు చేశారు, ఐటీఐ వాళ్ళు చేశారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఎన్ఎస్టిఐలో కోర్సెస్ చేశారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ క్వాలిఫికేషన్స్ తోనే మనకి ఇప్పుడు ఎందులో అప్లికేషన్ పెట్టుకుంటే జాబ్స్ వస్తాయి అంటే పర్మనెంట్ జాబ్స్ అనమాట, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అనే దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు పర్టికులర్ గా అర్థం అవుతుంది. ప్లస్ మీకు ఏ విషయం ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక మనము వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ మధ్య నేను వీడియోస్ పెట్టి 1 month అయిపోయిందండి. ఎందుకు అంటే నాకు ఫీవర్ వచ్చింది. సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ప్లస్ ఇప్పుడు మనము వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది అన్నమాట నేను చేసేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దేనికి ఏ సెక్షన్ కి సంబంధించి ఏ సెక్టార్ కి సంబంధించింది అని అంటే రైల్వే ప్లస్ బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించిన జాబ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో రైల్వేలో ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నమాట. అందులో ఎన్ని సీట్స్ ఉన్నవి రైల్వే డిపార్ట్మెంట్స్ లో, ఏ సీట్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనే దాని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు టోటల్ గా వచ్చేసి దానిలో 14,287 వేకెన్సీస్ ఉన్నవి టోటల్ గా. దీనికి అప్రాక్సిమేట్ గా బేసిక్ శాలరీ వచ్చేసి 80,000 రూపీస్ అనమాట. ఇప్పుడు ఇందులో సెక్షన్ వైజ్ గా వెళ్ళినట్టయితే ఇప్పుడు రైల్వేకి సంబంధించిన దానిలో ఎన్టీపీసీ వాళ్ళు మనకు రిలీజ్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే ఇంటర్ చేసిన వాళ్ళైనా పర్లేదు, డిప్లొమా చేసిన వాళ్ళైనా కానీ దీనికి అర్హులు. ప్లస్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years to 30 years వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి వాల్యుబుల్ అంటే అర్హులు అనమాట. ప్లస్ ఇది అప్లికేషన్ పెట్టుకునే డేట్ వచ్చేసి 27th November అంటే ఇంకొక 3 days ఉన్నవి అనమాట. మీరు తొందరగా హరియప్ అవుతే ఆన్లైన్ లోనే పెట్టుకోవచ్చు. దీనికి జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్లకు 250 రూపీస్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ కు అటెండ్ అవుతారో ఎగ్జామ్ అటెండ్ అవ్వగానే మీకు రీఫండ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మీకు తెలిసే ఉంటుంది ఈ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి, కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను ఒకసారి మరీ చెప్తూ ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన అంటే ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ రైల్వేకి సంబంధించిన దానిలో బేసిక్ శాలరీ వచ్చేసి 21,000 ఉంటుంది అనమాట. సో మళ్ళీ అలవెన్సెస్ ఉంటాయి కదా, ఇంకా మిగతా టోటల్ కలిపేసి మనకు 50,000 రూపీస్ బేసిక్ శాలరీ జాబ్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది. సో దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏ వేకెన్సీ ఉన్నవి అనేది నేను కరెక్ట్ గా చెప్పాలి కాబట్టి రాసి పెట్టుకున్నాను. ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి కమర్షియల్ కమ్యూనికేట్ క్లర్క్ అనే దాని గురించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 2,424 వేకెన్సీ ఉన్నది. సో దీనికి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే
394 వేకెన్సీస్ ఉన్నవి. ప్లస్ జూనియర్ క్లర్క్ టు టైపిస్ట్ అనమాట, దాంట్లో 163 ఉన్నవి అనమాట. ప్లస్ మామూలుగా ట్రైన్ చేసే క్లర్క్ ఉంటారు కదా, అందులో 77 ఉన్నవి. వీళ్ళు ఇన్ని వేకెన్సీస్ ఉన్నవి. మీరు తప్పకుండా హరియప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. ఈ 27th లాస్ట్ డేట్. అంటే మీరు ఈ రోజు అఫ్ కోర్స్ నేను ఈ రోజు పెట్టేస్తాను వీడియో. సో మీకు అప్డేట్ వచ్చేసి రేపు వస్తుంది కాబట్టి మీరు రేపు ఆన్లైన్ లో పే చేసేస్తే మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అవుతారనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ 27th అనేది మీరు ఒకటి రిమైండ్ పెట్టుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో ప్రతిదీ దీనికి పెద్ద స్కిల్ అంటే ఐ మీన్ ఎగ్జామ్ టెస్ట్ పెట్టేది నార్మల్ టెస్ట్ అండి. పెట్టేది ఏంటంటే సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది 1 and 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ 1 లో క్వాలిఫై అయిపోతే అంటే పాస్ అవుతే మళ్ళీ సెకండ్ కూడా కండక్ట్ చేస్తారు. అందులో పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇంతే అనమాట. మినిమం కంప్యూటర్ తెలిసిన వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు. ప్లస్ దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే. ప్లస్ డిప్లొమా అంటే ఇంటర్లో ఏ ట్రేడ్ చేసిన వాళ్ళే బైపీసీ ఎంపీసీ ఎవరైనా ఇందులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇదే స్పెసిఫిక్ గా ఎంపీసీ చేసిన వాళ్ళే ఉండాలి, బైపీసీ చేసిన వాళ్ళే ఉండాలి, అలా ఏమీ లేదు. ప్లస్ దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డిప్లొమా వాళ్ళు కూడా అర్హులు. డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇందులో చేసుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పినట్టు దీని ఫీ డీటెయిల్స్ వచ్చేసి 500 రూపీస్, అంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 250 రూపీస్ ఉంటుంది. అది రీఫండ్ అయిపోతుంది అనమాట. ఈ టెస్ట్ల గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాము. మీకేమైనా డౌట్ ఉంటే అంటే ఈ ఇంటర్మీడియట్ తో ఈ చేసే జాబ్స్ అనమాట. సో మళ్ళీ అంటే ఐ మీన్ డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను వెంటనే మీకు ఆన్సర్ చేస్తాను. ప్లస్ ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే సేమ్ రైల్వేకి సంబంధించిందే. దీనికి ఓకే అండి, మనం ఇందాక ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్ వేకెన్సీస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే డిగ్రీ వాళ్ళకనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏవేవి ఉన్నవి అనేది మనము ఎంత ఫీ పే చేయాలి, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం తెలుసుకుందాము. దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 30th వరకు ఉందన్నమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్. అఫ్కోర్స్ అంటే 1 వీక్ ఉంది. సో నేను ఈరోజు అప్లోడ్ చేస్తే మీకు 1 వీక్ టైం ఉంది కాబట్టి, అంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్లస్ డిగ్రీ చేసిన వాళ్ళు, బీఎస్సీ బీకామ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా అర్హులు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 అనమాట. ఇందాక మనం గ్రాడ్యుయేషన్కి ఏమో ఓన్లీ 30 వరకు కదా, ఇప్పుడు 33 వల్ల కూడా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సేమ్ యాజ్ అలాగే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ పే చేయాలి. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 250 రూపీస్, సేమ్ అది అలాగే ఉంటుంది. ఎగ్జామ్ అవ్వగానే ప్లస్ ఇది రీఫండ్ అయిపోతుంది. ఇది అనమాట డీటెయిల్స్. దీంట్లో ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి చూపిస్తున్నాను. రైల్వేలో అనమాట. ఇప్పుడు మనం ఇందులో సేమ్ ఇందాక చెప్పుకుంది కూడా రైల్వే సెక్టారే. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా రైల్వే సెక్టార్లోనే జాబ్స్ అనమాట. జూనియర్ ఇంజనీర్స్కి ఉన్నవి అనమాట వేకెన్సీస్, అంటే ఆ పొజిషన్ అనమాట. తర్వాత డిప్లొమాకు సంబంధించిన మెటీరియల్, తర్వాత మెటలాజిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు. ప్లస్ కెమికల్ ఇంజనీర్స్ అనమాట, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నవి అని అంటే 2519 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అనమాట జాబ్స్ కోసము. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు ఇందులో అర్హులు. ప్లస్ బేసిక్ శాలరీ వచ్చేసి 35,000 ఉంటుంది బేసిక్ శాలరీ. అలవెన్సెస్ యాడ్ చేస్తే కనుక మనకు 65,000 వస్తుంది అనమాట శాలరీ. మినిమం స్టార్టింగ్ శాలరీ 65,000 వస్తుంది. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. దీనికి అప్లికేషన్ పెట్టుకునే లాస్ట్ డేటు 30th అనమాట. ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఆన్లైన్లో కూడా పెట్టుకోవడం తెలియని వాళ్ళు ఉంటే మీరు కంప్యూటర్ దగ్గరికి, అంటే నెట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసి పెడతారు, వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి అనమాట. సో అలా కూడా ఈ సేవకి వెళ్ళారనుకోండి, వాళ్ళు చేసి పెట్టేస్తారు. ఒక 100 రూపీస్ అలా ఇచ్చేస్తే పే చేసేస్తారు, అంటే ఈ అప్లికేషన్ పెట్టేస్తారనమాట. మీరేం వరీ అవ్వాల్సింది లేదు. దాని గురించి మనం అంత ఈజీగా చేసుకుని, ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు. మీరు ఎక్కడ ఇదవ్వకుండా దీని ముందుకు వస్తారని మన వీడియో ద్వారా ఒక్కరు జాయిన్ అయినా, ఇందులో ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నా మనం చేసిన వీడియో యూజ్ అవుతుందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎన్ఎస్టిఐ లో చేసేవాళ్ళు డిగ్రీ అంటే ఎక్కడ జాబ్ లేకనే కదా మళ్ళీ ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉండే కోర్సెస్ చేస్తున్నారు.
కాబట్టి వీళ్ళకందరికీ తెలియాలి. అఫ్కోర్స్ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ ఉంది, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుస్తాయి. ఇంకా తెలియని వాళ్ళకు వాళ్ళకి అప్డేట్ వాళ్ళు వెతికి దాని గురించి చూసుకునే ఓపిక ఉండదు కొందరికి, కొందరికేమో తెలియదు. సో వాళ్లకు ఈ మన వీడియో ద్వారా అన్ని డీటెయిల్స్ తెలిస్తే ఇందులో ఒక్కరు జాయిన్ అయినా ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ప్లస్ దీనిలో ఉండే అన్నీ కలిపి మనకు 65,000 శాలరీ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి చెప్పాను కదా ఇందాక, సేమ్ అలాగే సిబిటి పడతారు. 1 టెస్టే ఉంటుంది దీంట్లో. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 1 ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. అదొకటి క్వాలిఫై అయిపోయి అంటే పాస్ అయిపోతే సరిపోతుంది. దీనిలో మనకు జాబ్ అనేది వస్తుంది. మీరు అంటే ఇంత ఈజీగా చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అనమాట. ఎవరైనా మనం ఎంత ఫస్ట్గా చేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది కదండి. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.